దాని నుండి తొలగిపోడు. చాలు. ఇక్కడ ఉన్న వాక్యం ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇక్కడ మనము తల్లులు అనబడిన వారు ఉన్నారు, పెద్దవాళ్ళు. మన పిల్లలకి మనము వారు నడవాల్సిన త్రోవను మనకు వారికి నేర్పితే పెద్దగా అయిన తర్వాత ఏదైతే మనం నేర్పించామో అందులోంచి తొలగిపోయే అవకాశము లేదు అని వాక్యభావం. మనం పిల్లలకి ఏం నేర్పాలి అంటే, చాలా వరకు తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పుతారంటే, వారు అడిగినదల్లా ఇవ్వడము చాలా ప్రాముఖ్యంగా చూస్తాం. పిల్లల్ని ఏమడిగితే అది ఇస్తుంటాం. అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే, తల్లిదండ్రుని ఎంతనో ప్రేమిస్తుంటారు. కొందరు తల్లిని ప్రేమిస్తారు, కొందరు తండ్రిని ప్రేమిస్తుంటారు. అది మనకు తల్లిదండ్రులైన వారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏమని, నా పిల్లలు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు, నా మాటకు విలువనిస్తున్నారు. ఈ ప్రేమ ఎన్ని రోజులు ఉంటుందంటే, కొంచెం పెరిగి తర్వాత ఒక సమయము వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ ప్రేమ మనల్ని ప్రశ్నిస్తుంది. ఏదైతే మనం పిల్లల్ని పెంచిన తర్వాత పిల్లలు పెద్దగైన తర్వాత ఆ ప్రేమ మనల్ని ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది అంటే, నీవు నా కోసము ఏం చేశావు అని తల్లిదండ్రుల వారిని ప్రశ్నిస్తారు. అలాంటి వారు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. చిన్నగా ఉన్నప్పుడు మనము ఎంతో వాళ్ళకి నచ్చినవన్నీ ఇప్పిస్తూ పెంచాము. అప్పుడు మనకు ఎంతో వాళ్ళు మనం చెప్పిన మాట వింటుంటారు. చిన్నగా ఉన్నప్పుడు మనం ఏదైతే మంచిగా అనుకున్నామో పెద్దగైన తర్వాత ఏమవుతుంది, అది మంచి కాదనేది తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుందంటే, మనం బాధపడినప్పుడు. ఆ పిల్లలు మనకు వ్యతిరేకంగా మనకు మారినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఎలా ఉంటుందంటే, కొందరు మాటలంటారు, కొంచెం ముందుకు వెళ్ళి కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఎంత మంచి పెంచుతారు వాళ్ళు అంటే, మనం ఎక్కడనో తప్పు చేస్తున్నాం. ఎవరు తప్పు చేస్తారంటే, పెద్దలు అనబడిన వారే, తల్లిదండ్రులే తప్పు చేస్తున్నారు. ఏంటా తప్పు ఉండొచ్చు అంటే, నేను చాలాసార్లు గమనిస్తాను. ఈ వాక్యం ఎందుకు వచ్చిందంటే, మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది. మేము పెద్దగా అయిన తర్వాత మాకు చుట్టాలు ఉంటారు కదా, మా అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు వచ్చి అనే మాట ఏంటంటే, మీ అమ్మ చాలా కష్టపడి పెంచింది మిమ్మల్ని, మీ మమ్మీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నేను ఒక మాట అంట, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు ఖచ్చితంగా మా అమ్మను చాలా మంచి చూసుకుంటారు. అంటే ఒక మామ అన్నాడేమంటే, పక్కకు ఒక ఆయన ఉన్నాడు, పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాడు, పొద్దున్న లేవగానే ప్రార్థన చేస్తాడు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల్ని చూడాడు. అంటే నేను అనుకున్నా, ప్రేమ అంటే ప్రార్థించడం కాదు, ప్రేమ అంటే బైబిల్ని చదవడం కాదు, ప్రేమ అంటే ప్రతిరోజు వాక్యానికి చర్చికి వెళ్ళడము కాదు. ఏంటి ప్రేమ? తన వాక్యాన్ని గాయకునుటే ప్రేమ. అప్పుడు నాకు అనిపించింది, ఇది మనం ఒకరోజు దేవుని చిత్తం అయితే పంచుకోవాలని. ఇప్పుడు మనం తప్పైన కుమారుడు స్టోరీలో పెద్ద కుమారుడు ఉన్నాడు. ఒకసారి పెద్ద కుమారుడు స్టోరీ మనం చూద్దామా? లూకాసు సువార్త 15వ అధ్యాయము 29. ఇది మనం చదవకముందు, ఈ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు తండ్రిని విడిచిపోయినా పెద్ద కుమారుడు తండ్రితో పాటే ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రిని విడిచిపోయినా పెద్ద కుమారుడు తండ్రితో పాటే ఉన్నాడు. తన ఆస్తిని అడగలేడు, ఆయన ఏమీ కూడా కోరుకోలేదు. అలా ఉన్న వ్యక్తి ఒకరోజు ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? తండ్రిని. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే 15:29లో, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. ఇక్కడ ఇయ్యడం కోసం మాట్లాడుతుంది. పెద్దవాళ్ళైనాక కూడా మన పిల్లలు కూడా అంటారు, నీవు నా కోసం ఏమో సంపాదించను,
నువ్వు నాకేమి ఇచ్చినావు, అందులో నేను కూడా ఉన్నా. తల్లిదండ్రిని ఇలా ప్రశ్నించేవారు. ఈ సమాజంలో అలాంటి ప్రేమ కలిగి ఉన్నది. మనం పిల్లల్ని ఈ విధంగా పెంచినట్లయితే, అంటే బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పినట్లయితే వాడు పెద్దగా అయినాక ఏమైందంటే అందులో తొలగి పోడు. మనము ఈ లోకానుసారమైన ప్రేమ పరిమితి కలదు. ఆ ప్రేమ ఎప్పటికీ శాశ్వత కాలము ఉండదు. దానికి ఖచ్చితంగా కొంచెమే ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు మనం అందరికీ సహనము ఎంతవరకు ఉంటుందనచ్చు? సహనము ఎంతవరకు ఉండొచ్చు? ఓపిక ఎంతవరకు ఓపిక ఉంటుంది? కొంచెంసేపు ఉంటుంది. మహా అంటే ఇంకో కొంచెంసేపు. ఆ తర్వాత ఏమవుతుంది? నశించిపోతుంది కదా. అంటే సహజంగా మనిషిలో ఉన్న సహనం కానీ ఏదైనా కానీ కొంచెంసేపే. కానీ మన పిల్లలకి ఏం నేర్పించాలన్నది ఇప్పుడు మనం విందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వాక్యం. 22:37. 37 అందుకాయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమిపోవాలి. చాలక ఇక్కడ ఇది ప్రధాన ఆజ్ఞ, ముఖ్యమైనది. దేవుడు చెప్పిన ఆజ్ఞలలో ఇది ప్రధానమైనది, ముఖ్యమైనది, మొదటిది. దీనికంటే శ్రేష్టమైన ఆజ్ఞ మరి ఏది లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రభువుని ప్రేమించాలి. ఇంకో చోటు ఏముంటుందంటే దేవుడి కంటే ఎక్కువగా మరి ఎవరిని కూడా ప్రేమించదన్న ఒక మాట కూడా ఉంటుంది. దేవుని ప్రేమిస్తే మనం ఏం చేస్తామంటే ఎవరినైనా ప్రేమిస్తాం. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసిన పక్కవారిని ప్రేమిస్తూనే ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది శత్రువులను ప్రేమించమని. శత్రువులను ప్రేమించినప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఎంత బాధ పెట్టినా, వారు మనకేమి ఇవ్వకున్నా ప్రేమిస్తామా, ప్రేమించమా? ఇది మన చిన్న ఉన్నప్పటి నుంచి మన పిల్లలకి ఇది నేర్పించామనుకోండి, వాడు పెద్దగా అయినాక కూడా ఏం ఆశించాడు, మనకు ఏమీ ఆశించాడు. కాబట్టి మనము ఈ ప్రేమను ప్రేమించకుండా ఈ లోకంలో ప్రేమకు, ఈ లోకంలో ఉన్న ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది అన్నిటికీ ఏముంటుందంటే కొంచెం సేపే. అంటే మనుషుల నుంచి ఏవైతే చూస్తున్నారో అవి. కానీ ప్రభు ప్రేమ చాలా ఉన్నతమైనది. దేవుడు చాలా జ్ఞానవంతుడు కదా. మనకన్నా జ్ఞానం ఉందా లేదని ఒప్పుకుంటారా మీరు? మనకి జ్ఞానం ఉందా, దేవునికి ఉందా జ్ఞానం? పెద్దవాళ్ళు అయినప్పుడు మాట వినాలంటాం మనం చిన్నపిల్లలకు. పెద్దలు చెప్తే ఏం చేయాలి? చిన్నపిల్లలు వినాలి. మరి అందరికంటే జ్ఞానవంతుడు మన ప్రభు. ఆయన చెప్పిన మాట మన ఏంటంటే ఆయననే మొదట ప్రేమించాలి. ఆ ప్రేమిస్తే ఏమవుతుందంటే మన తల్లిదండ్రుల్ని ఏ స్థితిలో ఉన్నా వారిని మనము ప్రేమిస్తాం. మనం దేవుని ప్రేమించడం మానేసామనుకోండి, ఒకరోజు ఇలాగనే ప్రశ్నిస్తాం, నువ్వు నా కోసము ఏం చేసావని. అందరూ చూడు, వారి పిల్లల కోసము కష్టపడ్డారు, సంపాదించారు, నువ్వు ఎలాంటి ఆస్తిని చేయలేదు. మనమే దేవుని ప్రేమించడం నేర్పించామనుకోండి, ఇది ఏం ఆశించాడు. దేవుని ప్రేమలో ఏముంటుందంటే ప్రేమ, క్షమాపణ, తన స్థితిని తాను తెలుసుకుంటాడు. చిన్న కుమారుడు మన జీవితం చూసినట్లయితే తండ్రి వద్ద నుంచి ఏమి కోరుకోడు. తన రియలైజ్ అయిన తర్వాత, తన తప్పును తాను తెలుసుకున్న తర్వాత తండ్రి వద్ద నుంచి ఏమీ కోరుకోడు. ఇంకా పెద్ద కుమారుడు అయితే ఆయనకు రెస్పెక్ట్ కూడా ఇవ్వడు. అక్కడ మనం చదివినట్లయితే నీ కుమారుడు, తండ్రి అన్న మాట కూడా మనం చూడం. కానీ చిన్న కుమారుడు తండ్రి అనే పదము అనడం మనం చూస్తుంటాం. కానీ మనం ఈ లోకంలో మన పిల్లలకి ఏం నేర్పుతున్నాము? దేవుని మొదట మనం నేర్పించాలి. ప్రేమించడం, మనం ప్రేమించడం కాదు, తల్లిని ప్రేమించడం మనం నేర్పించామనుకోండి, ఏదో రోజు మనము ఖచ్చితంగా బాధపడే రోజు వస్తుంది. ఈ చిన్న ఉన్నప్పటి నుంచి మనం నేర్పించాలి. ఈ తల్లిదండ్రులమే కాదు, మనం కూడా పెద్దవారమైన కూడా ప్రభుని ప్రేమిస్తే ప్రతి ఒక్క బంధాన్ని, ప్రతి ఒక్క రిలేషన్ని, ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాం. మన పెద్దవాళ్ళని కూడా మనం ప్రేమించేవారుగా
ఉండాలి. ప్రభు ఇదే కోరుతున్నాడు. దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడంటే ప్రేమించడం నేర్పుతున్నాడు, ఒకరిని క్షమించే స్వభావం కలిగి ఉండాలని నేర్పుతున్నాడు. ఇది మనం నేర్చుకోకుండా ఎన్నటికీ ఎప్పటికీ కూడా క్రైస్తవులుగా మనం కాలేం. ఎందుకంటే ప్రభులో ఉన్నది, ప్రభు ఏమై ఉన్నాడు? ప్రభు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ లేకుంటే నా వారు కారు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనము ప్రేమను కలిగి ఉందాం. ఈ చిన్న వాక్యం దీవించుగాక.